నమస్తే. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు పేద మధ్యతరగతి ప్రజలకు అంతని ద్రాక్షలా మారాయి. రేట్లు తగ్గుతాయని ఆశించిన సామాన్యులకు నిరాశ మిగులుతోంది. జీఎస్టీ స్లాబుల్లో మార్పుతో పన్నులు తగ్గినా ధరల్లో మాత్రం మార్పు రాలేదు. పాత స్టాక్ అంటూ పాత ధరలకే అమ్ముతున్నారు. జీఎస్టీ తగ్గింపు అమల్లోకి రాకముందున్న ధరలే ఇప్పుడు అమల్లో ఉన్నాయి. చాలా వస్తువుల ధరల్లో పెద్దగా మార్పు లేదు. సాధారణ ప్రజలకు కాస్త ఉపశమనం కల్పించేందుకు నిత్యావసరాలపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. 18 నుంచి 12% పన్ను కింద ఉండే చాలా ఉత్పత్తులను 5% పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో దసరా, దీపావళి పండుగల ముందు సరుకుల ధరలు తగ్గుతాయని ప్రజలంతా భావించారు. కానీ వ్యాపారులు తగ్గిన ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. పేరున్న సూపర్ మార్కెట్లు, ప్రముఖ వ్యాపార సంస్థలతో పాటు చిన్న చిన్న సూపర్ బజార్లలోనూ ధరల తగ్గింపు కనిపించడం లేదు. జీఎస్టీ సంస్కరణల తర్వాత తగ్గిన ధరల ప్రయోజనాలు సామాన్య ప్రజలకు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలను చేపట్టింది. తగ్గిన ధరలు అమలు కాకపోతే వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థలో అందుబాటులోకి తెచ్చింది. 1915 అనే టోల్ ఫ్రీ నంబర్ ని పెట్టింది. ఈ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. అలాగే వాట్సాప్ నంబర్ 8800001915 నెంబర్ కూడా ప్రకటించింది. వ్యాపారులు జీఎస్టీ ప్రయోజనాలను ప్రజలకు కల్పించకపోతే పాత ఎంఆర్పీ ప్రకారం అధిక ధరలకే వస్తువులను విక్రయిస్తే ఈ నెంబర్లకు ఫోన్ చేసి లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపి ఫిర్యాదు చేయొచ్చని అధికారులు సూచించారు. వీటితో పాటు ప్రభుత్వానికి చెందిన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రీడెసల్ మెకానిజం పోర్టల్ ద్వారా కూడా తమ సమస్యలను తెలియజేయొచ్చు. జీఎస్టీ కౌన్సిల్ కొత్త నిర్ణయాలను అమల్లోకి తీసుకొచ్చింది. లాభం జరుగుతుందని వినియోగదారులు సంతోషంలో ఉన్నారు. కొన్ని షాపుల్లో మాత్రం పాత ధరలే కనిపిస్తున్నాయి. ఎంఆర్పీ ఇదివరకు ముద్రించిన ధరలే దర్శనమిస్తున్నాయి. ఇంతకీ రేట్లు తగ్గాయా? సూపర్ మార్కెట్లో పరిస్థితి ఏంటి? మెడికల్ షాపుల్లో మందుల విక్రయాలు ఎలా కొనసాగుతున్నాయి? జీఎస్టీ తగ్గడంతో నిత్యావసరాల ధరలు భారీగా తగ్గుతాయని ఆశించిన సామాన్యులకు నిరాశ ఎదురవుతోంది. కొన్ని సూపర్ మార్కెట్లు, చిన్న చిన్న దుకాణదారులు ఇంకా ధరలు తగ్గించలేదు. తాము అత్యధిక జీఎస్టీకి కొని అవే సరుకులకు తగ్గిన జీఎస్టీకి ఎలా అమ్మాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్నింటిలో ఇంకా ఎంఆర్పీ కూడా మార్చనే లేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధిక అందిస్తారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ భారం తగ్గడంతో ఇటు అన్ని మాల్స్లో కూడా ఎక్కువ సంఖ్యలో మనకు కొనుగోలుదారులు కనిపిస్తున్నారు. అయితే కొన్ని నిత్యావసర వస్తువులు అమ్మే సూపర్ మార్కెట్స్లో మాత్రం యథావిధిగా ధరలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఒక సూపర్ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడైతే ఇప్పుడు పైన చూస్తున్న మేరకైతే ఎంఆర్పీలు ఎక్కడ కూడా మార్చినట్టుగా కనిపించట్లేదు. కానీ కొన్ని చోట్ల మాత్రం డిస్కౌంట్ పేరుతో, ఎంఆర్పీ ఆఫ్ పేరుతో కొన్ని స్టిక్కర్స్ అయితే పేస్ట్ చేస్తున్నాయి. అయితే మాల్స్లోకి నిత్యావసర వస్తువులు కొనేడానికి వచ్చేవాళ్ళు ఎక్కువగా మంత్ ఎండ్ కాబట్టి ఇప్పుడు కొంత తక్కువగా ఉంటారు. మంత్ స్టార్టింగ్లో అయితే కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. జీఎస్టీ పర్సంటేజ్ వైజ్ నిత్యావసర వస్తువులపైన భారీగా తగ్గుదల రావడంతో కొంత రిలాక్సేషన్ ఉంటుంది అనే హోప్స్తో జనాలు అయితే ఉన్నారు. అయితే ఇక్కడ షాప్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే జీఎస్టీ తగ్గింది కదమ్మా, ఏమైనా జనాలు వస్తున్నారా? వస్తున్నారు. పాత ఎంఆర్పీనే ఉందా, కొత్తగా ఏమైనా ఎంఆర్పీ మార్చారా? మార్చారు. ఎంత ఇప్పుడు చెప్పండి. ఎంత నేను చూడలేదు మేడం. ఒకసారి ఏదైనా ఇట్లా ఎగ్జాంపుల్ చూపించండి.
ఎంఆర్పి కొన్నిటికైతే మార్చినట్టుగా కూడా షాప్ వాళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే మనకి వీటిపైన ధరలు యాజ్ ఇట్ ఈస్గా గతంలో ఉన్న ఎంఆర్పి ఏదైతే ఉందో దాన్నే మనకి ఇక్కడైతే మళ్ళీ కొత్తగా పేస్ట్ చేసిన ఎంఆర్పి ధరలు అయితే మనకి ఇక్కడ కనిపించని పరిస్థితి. సో ఓవరాల్గా ఎంఆర్పి ధరలు మార్చారా లేదా అనేది కొంత తేలాల్సిందే. అయితే కస్టమర్స్ మాత్రం పాత ధరలకే ఇస్తున్నారు అని చెప్పి ఆరోపణ అయితే చేస్తున్నారు. సో జిఎస్టీ తగ్గినా కూడా అంటే పాత స్టాక్ అయిపోయేంత వరకు కూడా తాము పాత ధరలే కొనసాగిస్తాము అని చాలా వరకు సూపర్ మార్కెట్స్ చెప్తున్న పరిస్థితి. సో కొన్నిట్లో మాత్రం అక్కడక్కడ తగ్గించి అమ్ముతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో పర్సంటేజ్ వైజ్గా మనకి చూస్తే పెద్ద పెద్ద వీటిపైన ఆటోమొబైల్స్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, వాటిపైన ఎక్కువ మొత్తంలో తగ్గడంతో 28% ఉన్న జిఎస్టీ కాస్త మనకి 18%కి పడిపోవడంతో 10% వేరియేషన్ కనిపించేసరికి ఎక్కువ మొత్తంలో కూడా తగ్గినట్టుగా ఉంది అనేసి కస్టమర్స్ ఏదైతే చెప్తున్నారో, కానీ నిత్యావసర వస్తువులకు వచ్చేసరికి ఆ పరిస్థితి కనిపించట్లేదు అనేసి ఇటు పబ్లిక్ చెప్తున్న పరిస్థితి. ఒకసారి మనకి ఈ తగ్గించిన రేట్లకు సంబంధించి ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కొన్ని ఆఫ్ అని పెట్టారు, బట్ ఎంఆర్పి విషయంలో అయితే మనకి ఎక్కడ మళ్ళీ కొత్త స్టిక్ చేసిన ఎంఆర్పి అయితే మనకు ఇక్కడ కనిపించట్లేదు. ఒక్కసారి ఇక్కడ పనిచేసే వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత ఎట్లా ఉందండి క్రౌడ్? బాగానే ఉంది. జిఎస్టీ తగ్గిన తర్వాత ఏమైనా పెరిగారా? లేదు మేడం, తగ్గారు. జిఎస్టీ తగ్గింది కదా, పెరిగే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే అదే ఇది రేట్స్ ప్రైజెస్ అన్నీ తగ్గించారా? మేడం తగ్గించారు. ఎంత పర్సెంటేజ్ తగ్గించారు? ఐడియా లేదు. మీరు షాప్కి కొనడానికి వచ్చారా ఈ షాప్ వాళ్ళ? సో ఇది మొత్తంగా షాప్స్లో అయితే మనకి ఇటు తగ్గించి అమ్ముతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ ఇప్పటివరకు ఎంఆర్పి రేట్స్ అయితే చేంజ్ చేయకుండా యథావిధిగా పాత స్టాక్ అంతా కూడా పాత రేట్లకే అమ్ముతామని చెప్తున్న సూపర్ మార్కెట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా జిఎస్టీ తగ్గినప్పటికీ కూడా కొంతమందికి మాత్రం ఇంకా తగ్గలేదు అనేసి కస్టమర్స్ ఆరోపణలు అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాకేష్ తో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్.